హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము 29, 30 సైజ్ బ్లౌజ్ కమెంట్ చేశారు కదా! దాని గురించి మనం ముందు వీడియోలో కటింగ్ చూసాం కదా! ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇదొచ్చేసి ముందుగానే ఇలా నీట్‌గా అంతా కట్ చేసుకున్నాం కదా! కట్ చేసిన తర్వాత గమ్ తోటి లైనింగ్ మొత్తం అటాచ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్‌లో డాట్ అనేది వేస్తున్నానండి. అంటే మనం బ్యాక్ షోల్డర్ సెంటర్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ డాట్ ఎక్కడ వేయాలనేది తెలుస్తుంది కదా! ఇలా షోల్డర్ సెంటర్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పుతోటి అలానే 3.5 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది వేసాను. అలానే రెండోది కూడా వేసుకున్నాం. ఈ కటింగ్ వచ్చేసి మీరు కటింగ్ చూడలేదనుకుంటే కింద లింక్ ఇస్తానండి, చెక్ చేసుకోండి. ఇది ఒకరు కమెంట్ చేశారండి 28, 29, 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించమని. ఇది వచ్చేసి 28కు 29కి మధ్యలో ఉందండి. 28 నుంచి మనము 30 సైజ్ వరకు ఇదే షోల్డరు, ఇదే చంక డౌన్ పెడతాం. సేమ్ ఇదే మెథడ్లో ఉంటుంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చూపించాను. స్టిచ్చింగ్ కూడా చూపించమని కామెంట్ చేశారు కాబట్టి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇలా 2 డాట్స్ వేసాం కదా బ్యాక్ పార్ట్లో. వేసిన తర్వాత కాజాపట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. కాజాపట్టి కుట్టుకునేటప్పుడు ఇలా లైనింగ్ పీసు, దానిపైన మెయిన్ పీసు, దానిపైన వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని పై సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ చివర్లో ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా చివర్లు వేసాం కదా! తర్వాత వచ్చేసి మిడిల్లో కూడా ఒక స్టిచ్ రావాలండి. కాజాపట్టికి వచ్చేసి ఇలా వస్తేనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ చివర్లో కరెక్ట్ రాలేదనేసి మరొక స్టిచ్ అనేది వేశాను. చూసారు కదా, మనకి కాజాపట్టి అనేది రెడీ అయిపోయింది. కాజాపట్టి ఎప్పుడైనా సరే అండి కింద పెట్టేసి పైకి తిప్పేస్తాం. ఇప్పుడు ఉక్స్ పట్టి చూడండి, కింద పెట్టి పైకి తిప్పుతాం, పైన పెట్టి కిందికి తిప్పేస్తాం. చూసారు ఇలా పైన పెట్టానంటే బ్లౌజ్ పీస్ కింద పెట్టాను, ఈ పీస్ అనేది పైన పెట్టాను. ఇలా పెట్టేసి కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. కాజా పట్టు వచ్చేసి మిడిల్ ఫోల్డ్ చేస్తామండి, ఎందుకంటే అది సపోర్ట్గా ఉండాలి కదా మనం ఉక్స్ పెట్టడానికి. ఉక్స్ పట్టి అయితే మాత్రం పూర్తిగా ఫోల్డింగ్ చేస్తాం. ఇలా మనం ఉక్స్ పట్టి పూర్తయింది కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రెండు సమానంగా ఉన్నాయో లేదో. నాకు సమానంగా ఉన్నాయండి. ఇలా ఉన్న తర్వాత కింద వచ్చేసి బ్యాక్లో పట్టి అనేది వేసుకున్నాం. ఇలా ఈ పట్టు వచ్చేసి ఇక్కడ మనము టక్స్ పట్టాము కదా, టక్స్ దగ్గర ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకోండి. ఇది వచ్చేసి మనం నడుము పట్టు వచ్చేసి 1/2 ఇంచు ఖర్చుతోటి కుట్టుకోవాలండి. ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి బ్లౌజ్ కింద పెట్టేసి ఈ పీస్ అనేది పైన పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీనికి కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా పైకుట్టు వేసేసుకోండి. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత దీన్ని వచ్చేసి లాంగ్ స్టిచ్ వేస్తే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని లాంగ్ స్టిచ్ చేయండి. హెమ్మింగ్ పెట్టిన తర్వాత ఆ స్టిచ్ తీసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇలా ఇది వచ్చేసి 4 నెంబర్ మీద పెట్టేసుకొని లాంగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మళ్ళీ మనం ఈ కుట్టు తీయాలంటే చిన్న కుట్టు అయితే రాదు కదా, కాబట్టి ఇలా లాంగ్ పెట్టేసుకున్నామంటే మనం ఇలా పట్టి లాగేసామంటే స్టిచ్ అనేది వచ్చేస్తుంది. బిగినర్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకండి, మధ్య మధ్యలో మీకు కొన్ని టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయండి, వాటిని మిస్ అవుతారు. కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి బిగినర్ అయితే మాత్రం. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి అలానే కింద బ్యాక్ పట్టి వేసేసాం కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి 3 భాగాలుగా విడిపోతుంది కదా ఫ్రిన్చెస్ కట్ అయితే. ఇలా ఇది వచ్చేసి చంక రౌండింగ్ నుంచి కింది వరకు ఇలా 2 పీసెస్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనం 1/2 ఇంచు ఖర్చుతోటి ఈ జాయింట్ అనేది పెట్టుకోవాలండి. మీరు ఖర్చు ఎంత వదిలారో ఆ ఖర్చు కవర్ అవుతూ జాయిన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్ వేసాం కదా, అలానే రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఒకసారి నెయిల్తో రబ్ చేసామంటే మనకు షేప్ అనేది మంచిగా
కూర్చుంటుందండి. లేదంటే మనకి అక్కడ ఫినిషింగ్ అనేది అంత నీట్‌గా అనిపించదు. కాబట్టి ఒకసారి కుట్టిన తర్వాత నెయిల్‌తో అయినా రబ్ చేయండి. లేదంటే ఐరన్ బాక్స్ తోటి ఒకసారి అలా ఐరన్ పెట్టేసినా నీట్‌గా ఉంటుంది. బొటిక్‌లో అయితే మాత్రం కంపల్సరీ ప్రతి పీసు జాయిన్ చేసిన తర్వాత ఐరన్ పెడతారండి. అందుకే వాళ్ళదనేది అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనకిచ్చే అమౌంట్‌కి మనము ప్రతి పార్ట్ ఐరన్ పెడుతూ కుట్టామంటే డైలీ 2, 3 బ్లౌజులు కూడా కుట్టలేము కదా! మనకిచ్చే అమౌంట్‌కి మనం ఇలా నెయిల్ తోటి రబ్ చేసేయండి. ఆల్రెడీ ఐరన్ బాక్స్ హీట్‌లో ఉండిందంటే అనొచ్చు గానీ, అదే పనిగా ఐరన్ బాక్స్ పెట్టి ప్రతి పార్ట్ చేయడం అంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా రెండో సైడ్ కూడా ఈ పీస్‌ని అనేది జాయిన్ చేశాను. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది 2 జాయింట్‌లో పూర్తయిపోయాయి కదా! తర్వాత వచ్చేసి కింద పట్టీ అనేది వేసుకున్నాం. మనం బ్యాక్‌లో ఎలా వేసాం పట్టీ, అదే విధంగానే ఇక్కడ కూడా పట్టీ అనేది వేసుకోవాలి. ఇదొచ్చేసి పూర్తి వీడియో లేదండి. ఒక క్లిప్ అనేది మిస్ అయింది. నేను చూసుకోలేదు. చాలా అయిపోయింది కదా! ఒక 4 డేస్ అలా అయిపోయింది. నేను డిలీట్ నొక్కేసినట్టున్నానండి. వీడియోలు అయిపోయిన వీడియోలన్నీ స్టోరేజ్ అయిపోతుంది కదా అనేసి డిలీట్ నొక్కేస్తాను. అలా వెళ్ళిపోయినట్టుంది ఈ వీడియో అనేది. చిన్న క్లిప్ అంటే అది మీకు ఇంతవరకు అయితే మెయిన్ లేండి. అది తర్వాత హ్యాండ్ జాయిన్ చేసి సైడు కుట్లేసుకునేది అనేది ఉంది. అది మిస్ అయిపోయిందండి. ఇలా ఉంది కదా! దీనికి వచ్చేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తున్నాను. చాలామందికి ప్రిన్సెస్ కట్ అంటే భయం ఉంటుందండి. అన్నిటికంటే ఈజీ ప్రిన్స్ కట్టేనండి. 1, 2 సార్లు చూసారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మన నార్మల్ క్రాస్ కటింగ్ కానీ, నార్మల్ స్ట్రైట్ కట్ కానీ చేయాలంటే చేస్తామండి. స్టిచ్ చేసేటప్పుడు బిగినర్కి అనేది ఫ్రంట్ పార్ట్ చాలా డౌట్స్ ఉంటాయి. కొంచెం పోయినా కానీ ఫ్రంట్ పార్ట్ మన బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఫ్రిన్స్ కట్ అలా ఏం లేదండి. షేప్‌లు ఏమి వేయాల్సిన అవసరం ఏమి ఉండదు దీనికి. ఈజీగానే అయిపోతుంది పని అనేది. అంటే మనం ఈ పీసెస్ జాయిన్ పెట్టుకుంటే ఓకే. అదే నార్మల్ బ్లౌజ్ అయితే డాట్ ఎంత పట్టాలనేది తెలియక చాలా తికమక పడతారండి. ఇక్కడ నాకు ఈ మిషన్ ఎందుకో సతాయిస్తుంది. దారం పదే పదే తెగిపోతుంది. ఈ దారం వచ్చేసి మార్క్ వేసానండి. నేను మామూలుగా అయితే స్పీడ్ వాడతాను. ఇది వచ్చేసి మార్క్ దారం నాకు కలర్ లేక తెచ్చుకున్నాను కానీ ఇది పని చేస్తలేదు. దారం కింద అయినా తెగుతుంది, పైన అయినా తెగుతుంది. కాబట్టి దారం కొనేటప్పుడు కొంచెం చూసుకోండి. మంచి క్వాలిటీ దారం తీసుకుంటేనే మనకి టైం వేస్ట్ కాదు. నేను లేదని అనేసి హడావిడిగా తెచ్చుకున్నాను కానీ ఇది నన్ను బాగా సతాయిచ్చేస్తుందండి దారం అనేది. నేను స్పీడ్ కానీ వర్ధమాన్ కానీ యూజ్ చేస్తాను. ఎక్కువ స్పీడే యూజ్ చేస్తానండి దారం అనేది. ఇలా కింది సైడ్లో నేను ఇలా పై కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా నీట్గా కుట్టేసాం కదా! తర్వాత దీన్ని అడుగు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇది కుట్టు కరెక్ట్‌గా రాలేదనేసి మరొక కుట్టు అనేది వేస్తున్నానండి. ఇలా వేసాం కదా! వేసిన తర్వాత ఇది మొత్తం ఇలా అడుగు ఫోల్డ్ చేసేసుకొని లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ లాంగ్ స్టిచ్ అనేది కంపల్సరీ అండి. ఇది వేయకపోయామంటే హెమ్మింగ్ చేసేవాళ్ళు అంత నీట్ ఫినిషింగ్ తోటి చేయరండి. ఒక దగ్గర ఎక్కువ ఫోల్డ్ చేస్తారు, ఒక దగ్గర తక్కువ ఫోల్డ్ చేస్తారు కదా! ఫినిషింగ్ మొత్తం పోతుంది కాబట్టి లాంగ్ స్టిచ్ అనేది వేయండి. వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మనకి ప్రాబ్లం ఉండదు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్లు అనేది జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్ వేసే వరకు ఉందండి వీడియో. తర్వాత నాకు వీడియో అనేది మిస్ అయిపోయింది ఒక క్లిప్పు. ఇలా 2 షోల్డర్లను జాయిన్ చేసేసుకొని హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోండి. దీనికి హ్యాండ్ స్టిచ్ చేసేసుకొని సైడ్ స్టిచ్ చేసి దీనికి పైపింగ్ కూడా వేసానండి. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. మొత్తం నాకు ఒక క్లిప్ మాత్రమే ఉంది. 2 క్లిప్లు అనేది తీసాను. ఒకటి మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రకారంగా షోల్డర్ జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ వేసేసుకోండి. హ్యాండ్స్ అనేది పఫ్ హ్యాండ్ అండి. కింద పైన పఫ్ వచ్చేస్తుంది. పఫ్ హ్యాండ్ వేసిన తర్వాత దీనికి వచ్చేసి పైపింగ్ వేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను చాలా బాధ అనిపించిందండి వీడియో అంతగా తీస్తే ఇది మిస్ అయిపోయిందనేసి. 28, 30 లోపు సైజ్ బ్లౌజులు అంటే చాలా తక్కువ వస్తాయి. మరొక బ్లౌజ్ చూద్దాంలే అనుకున్నాను కానీ మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుందో అనేసి నేను ఈ వీడియో అనేది పెట్టానండి. ఉన్న దగ్గరికి పెడదాము, తర్వాత మాటలు చెప్పినా అర్థమైపోతుంది అనేసి. ఇప్పుడు వచ్చేసి ఇది పఫ్ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వదిలేసుకొని క్లాత్
ఇక్కడ పఫ్ అనేది పెట్టేసుకోవాలి. ఇది ఆల్రెడీ కింద హ్యాండ్ అనేది రివర్స్ చేసి జాయిన్ చేశాను. ఇలా ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇలా పఫ్ అనేది పెట్టేసుకోండి. చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఇలా నీట్గా మనము కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సారీ అండి, ఇది హ్యాండ్ అయితే తిప్పేయలేదు, కింద పట్టి వేయమన్నారు. చిన్న పట్టి 1/2 ఇంచ్ పట్టి వేయమన్నారు. దానికోసం వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్ని రివర్స్ చేయలేదు. ఇలా రెండింటిని ఇలా సమానంగా వచ్చేవి రాలేదో చూసుకొని మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆ లూజ్కు ఖర్చుకు సరిపడా ఉండేలాగా చూసుకొని ఈ ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టాము కదా, పెట్టిన తర్వాత ఒక్కసారి మెజర్ చేసుకోవాలండి మనము ఖర్చుకు, అలానే లూజ్లకు ఉందో లేదో అనేసి. కరెక్ట్గా నాకు 6.5 ఉందండి చేయి లూజు. తర్వాత 1.5 ఇంచ్ అనేది ఖర్చుకుంది, సరిపోతుంది. ఇది క్లాత్ స్టిఫ్గా ఉండడం వల్ల ఫ్రిల్ అంత నీట్గా కనిపిస్తలేదండి. కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంది. మన సాఫ్ట్గా ఉన్న క్లాత్కి అయితే మంచిగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ముందేసిన స్టిచ్కు దీనికి మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ వదిలి కుట్టు వేసేసుకోవాలి. ఇలానే రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానే ఫ్రిల్ పెట్టేసుకోవాలి. మనకు 6.5 ఇంచుల లూజ్ అంటే 13 ఇంచు 6 ఇంచులు అండి, సారీ 6 ఇంచులు లూజ్ అంటే 12 ఇంచులు, తర్వాత 3 ఇంచులు ఖర్చులు కావాలి కదా, 17 ఇంచులు వచ్చేలాగా ఈ హ్యాండ్ అనేది ఫ్రిల్ పెట్టేసుకోవాలి. మనం చూసుకోవాలండి లూజ్ ఎంత ఉంది, దానికి ఖర్చులు ఎంత కావాలి, ఇది ఎంత ఫ్రిల్ పెడితే మనకి సరిపోతుంది అనేది కొంచెం మనం ఆలోచన చేసుకొని పెట్టామంటే ఇది తీయడం మళ్ళీ కుట్టడం పని లేకుండా ఒకేసారి వచ్చేస్తుంది మనకి. ఇలా పెట్టిన తర్వాత ఫ్రిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మనం అనుకున్న కొలత వచ్చిందా రాలేదా అనేసి. కొంచెం ఒక 1/2 ఇంచ్ మిగిలిందండి, దీన్ని అనేది వదిలేస్తున్నాను నేను. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది, పోన్లే అనేసి దీన్ని వదిలేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అంటే మనకు అది ఫ్రిల్కు రాదు, అలానే వదిలేయడానికి రాదు కదా, కాబట్టి వదిలేసిన అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ వదిలేద్దాంలే అన్నట్లుగా. దీన్ని కూడా ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి మళ్ళీ పైన ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఫ్రిల్ అనేది నీట్గా నిలబడుతుందండి. రెండో స్టిచ్ చేసామంటే ఇలా వేసాం కదా, వేసిన తర్వాత దీనికి కింది సైడ్లో మనకి చిన్న పట్టీ అనేది వేయాలి, ఒక 1/2 ఇంచ్ పట్టీ అనేది. ఇలా ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది దీనికి జాయిన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనం నార్మల్గా అయితే షోల్డర్ సెంటర్ నుంచి కుడతాం కదా, ఇలా బుట్ట హ్యాండ్స్ ఏమైనా కుట్టామంటే ఒక చివరి నుంచి కుట్టుకు రావాలండి. ఇలా ఒక చివరి నుంచి కుడుతూ మనం ఎక్కడి నుంచి ఈ కుర్చీ స్టార్ట్ చేస్తే సరిపోతుంది హ్యాండ్కి అనేది చూసుకొని ఇక్కడ నుంచి నేను ఫ్రిల్ అనేది పెట్టేస్తున్నాను. మన కింది సైడ్లో పెట్టాం కదా ఫ్రిల్, దానికి ఆపోజిట్లో పై సైడ్లో పెట్టాలండి. అది ఎటు సైడ్ పెట్టామో దానికి రివర్స్లో పెట్టాలి ఈ ఫ్రిల్ అనేది. ఇలా నీట్గా షోల్డర్ సెంటర్కు ఈ హ్యాండ్ సెంటర్ వచ్చేలాగా చూసుకుంటూ ఈ ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం ఫ్రిల్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫ్రిల్ పెడుతూ కుట్టేస్తున్నాం కదా, ఈ చివరి దాకా హ్యాండ్ ఎక్కడి వరకు వస్తుందో చూసి దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఎన్ని ఫ్రిల్ వస్తాయి అన్ని ఫ్రిల్. ఇలానే రెండో సైడ్ కూడా హ్యాండ్ని జాయిన్ చేసేసుకొని దీనికి పైపింగ్ వేసుకొని సైడు కుట్లు వేసేసుకుంటే బ్లౌజ్ పూర్తవుతుందండి. ఈ పైపింగ్ వేయడము అలానే సైడ్ జాయిన్ చేయడం అనేది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, సారీ అండి. ఏం లేదు, ఇటు సైడ్ హ్యాండ్ వేసినట్లే హ్యాండ్ వేసేసుకోండి, దీనికి పైపింగ్ వేసుకొని సైడ్ జాయింట్ వేసేస్తే సెట్ అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. చూసారు కదా, ఇదే విధంగానే రెండో సైడ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోండి. ఓకే అండి, కటింగ్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. లింక్ మీద ప్రెస్ చేశారంటే ఛానల్లోకి వెళ్ళిపోతారు, చూసేయండి. ఇది కొంతవరకు ఉందండి, ఇక్కడ నుంచి వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ నేను